టీ20 వరల్డ్ కప్ సమరం ఆసక్తికరంగా సాగుతోంది. కప్ కొట్టడమే లక్ష్యంగా అన్ని జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ గ్రూప్ ఏలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒమన్పై శ్రీలంక గెలుపొందగా అటు నేపాల్పై ఇటలీ విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్ ఏలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 4 ఫోర్లు 4 సిక్స్లతో 28 బంతుల్లో 52 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు టీ20 ప్రపంచ కప్ లో రెండో విజయం అందుకుంది. ఒమన్తో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో 105 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులే చేసింది. శ్రీలంక బౌలర్లలో చమీరా, తీక్షణ 2 వికెట్లు చొప్పున తీశారు. బెల్లలాగే హేమంత, కమిందోలకు ఒక్కో వికెట్ దక్కింది. టీ20 వరల్డ్ కప్ లో చిన్న జట్ల మధ్య జరిగిన గ్రూప్ సి మ్యాచ్ లో అంచనాలకు భిన్నమైన ఫలితం నమోదైంది. ఇటలీ 10 వికెట్ల తేడాతో నేపాల్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఛేదంలో ఇటలీ కూడా తడబడకుండా అలవోకగా దూసుకుపోయింది. 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అన్నదమ్ములు ఆంథోనీ మోస్కా, జస్టిస్ మోస్కా కలిసి అభేద్యంగా మరో 44 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.